హాయ్ అండి. నమస్తే. నేను మీ రామ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. 2 డేస్ స్పెషల్ మ్యాంగో ఫ్రూటీ అండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! మ్యాంగోస్ కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ బోలెడు అయితే దొరికేస్తాయి. మరి ఈ మ్యాంగోస్‌తో ఇంట్లోనే ఫ్రూటీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట కొన్నవైతే పిల్లలకి ఇవ్వడానికి మనం ఇష్టపడం కదా! ఇలా మన స్వయంగా మన చేత్తోనే ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి ఫ్రూటీ చేసి పెట్టొచ్చు. మరీ లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా ఇక్కడ 2 పండినవి మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి. అలానే ఒకటి పచ్చిది కూడా మ్యాంగో తీసుకున్నాను. ఇప్పుడు వీటిని తొక్క తీసి ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి 1 కప్పు ముగ్గిన మామిడి పళ్ళు ముక్కలు తీసుకుంటే అందులో సగం కప్పు వరకు పచ్చి మామిడి ముక్కలు తీసుకున్నానండి. అంటే 1 కప్పు పచ్చి మామిడి ముక్కలు తీసుకుంటే 2 కప్పులు పండిన మామిడి ముక్కలనైతే తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్ గిన్నెలోని వేసుకుని ఉడికించుకోవాలి. మామిడి పళ్ళు స్వీట్‌ని బట్టి ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న పళ్ళు అయితే చాలా స్వీట్‌గా ఉన్నాయి. అందుకని నేను ఈ కప్ తోటైతే 3/4 కప్పు 1/4 కప్ అయితే షుగర్‌ని అయితే యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా! మీరు తీసుకున్న పళ్ళుని బట్టి తీపిని బట్టి అయితే మీరు షుగర్ యాడ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు అదే కప్పుతో 2 కప్స్ వాటర్ని అయితే వేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుని 3-4 విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. మొత్తం మామిడి ముక్కలు అన్నవి బాగా మెత్తగా అయితే ఉడికిపోవాలి. చూడండి ఇక్కడైతే కుక్కర్ పెట్టేసుకున్నాను. ఆవిరి మొత్తం పోయిన తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నానండి. చూసారు కదా! మామిడి ముక్కలు మొత్తం అంతే బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులోకి స్ట్రైనర్ సహాయంతో ముక్కలన్నీ వడకట్టేసుకోవాలండి. ఇలా వడకట్టేసుకుంటే వాటర్ అన్నది ముక్కలు వేరే వేరుగా అయిపోతాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే మామిడి ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రైనర్లోనే ఈ జ్యూస్ని కూడా వేసేసుకొని ఒక గరిటె సహాయంతో కలుపుకుంటూ ఉంటే ఆ మెత్తని ప్యూరీ అంతా కిందకైతే వెళ్ళిపోతుందండి. పైన ఏమన్నా పిప్పు ఉంటే మన స్ట్రైనర్లో అయితే ఉండిపోతుంది. చూడండి అలా కలుపుకుంటూ ఉంటే జ్యూస్ అన్నది కిందకి వెళ్ళిపోతుంది కదా! పైన పల్ప్ ఏమన్నా ఉండిపోతే ఉండిపోతుందండి. మిక్సీ జార్లో కొన్ని వాటర్ అయితే వేసుకుని కలిపేసుకుని ఇందులో అయితే వేసేసుకోండి. మిక్సీకి అంటుకుని ఉన్న జ్యూస్ మొత్తం అయితే వచ్చేస్తుంది. అలానే మనం ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. థిక్నెస్ని చూసి నేనైతే మిక్సీ పట్టేటప్పుడు ఒక చిన్న గ్లాసు 200 ml వరకు వాటర్ని అయితే వేసి మిక్సీ పట్టానండి. హాట్ వాటరే వేసుకోవాలండి. అంటే హాట్ వాటర్ కొంచెం చల్లారినా పర్లేదు, కూల్ వాటర్ అయితే యూస్ చేయకూడదు. చూసారు కదా పల్ప్ అన్నది ఎలాగొచ్చేసిందో. ఇప్పుడు దీన్ని అయితే తీసేసుకోవాలి. ఈ ఫ్రూటీ అయితే మనకి 20 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటేను. ఇప్పుడు ఈ జ్యూస్ మొత్తం వాటర్లో కలిసేలాగా ఏదన్నా స్పూన్తో అన్నా విస్కర్తో అన్నా బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలండి. ఎక్కడ ముద్దలుగా లేకుండా మొత్తం వాటర్లాగా అయితే కలిసిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. చూడండి మొత్తం అంతా కలిసిపోయింది కదా! ఇలా కలిసేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. మరీ థిక్‌గా ఉందంటే కొన్ని హాట్ వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు సరిపోయింది. ఈ ఫ్రూటీని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే మన ఫ్రూటీ రెడీ అయిపోయిందండి. లేదంటే డైరెక్ట్‌గా గ్లాస్‌లో వేసేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్‌లో ఇలా కూల్‌గా మీరు చేసుకొని చాలా హెల్తీగా అయితే తాగొచ్చండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.